కొత్త విద్యా సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సూర్యాపేట జిల్లా తిరుమలగిరి ప్రభుత్వ పాఠశాల రీఓపెన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ దామోదర శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు సంప్రదాయ పూజలు నిర్వహించి విద్యార్థులను ఆత్మీయంగా ఆహ్వానించారు. వేసవి సెలవుల అనంతరం స్కూల్కు వచ్చిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ బడుల్లో అందుబాటులో ఉన్న నాణ్యమైన విద్యా సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలలతో పాటు మన తిరుమలగిరి బడి కూడా ఓపెన్ చేయడం జరిగింది. గత విద్యా సంవత్సరం ఫలితాలతో పోల్చుకుంటే ఈ విద్యా సంవత్సరం మరింత ఎక్కువ ఫలితాలు, మరింత నాణ్యమైన ఫలితాలు, మరింత స్టేట్ లెవెల్ ర్యాంక్స్ తీసుకురావడం కోసం కూడా మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉన్నది. గత విద్యా సంవత్సరం 100% ఫలితాలతో పాటు జిల్లా సెకండ్ ర్యాంకు, అదేవిధంగా మండలంలో సెకండ్ ర్యాంక్ కూడా మనం సాధించాం. మన తిరుమలగిరి బడి యొక్క ప్రత్యేకత మన గేటు దాటి లోపలికి వచ్చిన ప్రతి విద్యార్థికి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుతుందని చెప్పి వాళ్ళకు అవసరమైన వసతులన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగినది. కార్పొరేట్ విద్యా సంస్థ స్థాయిలో మన తిరుమలగిరి బడిలో అద్భుతమైన వసతులు ఉన్నాయి. ఈ వసతులన్నీ పేద మధ్యతరగతి విద్యార్థులు వినియోగించుకొని నాణ్యమైన విద్యను పొంది మంచి పౌరులుగా తీర్చిదిద్దబడాలని చెప్పి మాకు ఉన్నటువంటి ఆకాంక్ష. అందరికీ సరిపోయేటువంటి ఫర్నిచర్ కావచ్చు, వాటర్ కావచ్చు, లైబ్రరీ కావచ్చు, ఇంకా చూసినట్లయితే డిజిటల్ క్లాస్ రూములు, కంప్యూటర్ ల్యాబ్, ఇవన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ కార్పొరేట్ స్కూల్ లాగా ఒక ప్రభుత్వ పాఠశాల ఇక్కడ నడుస్తూ ఉన్నది. విద్యార్థులు నంద్యాలలో సంచలన